అపర్ణ ఆ! అబ్బా ఓ ఆ! నన్నే టీచ్ చేస్తావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. అంటే కాళ్ళు పట్టుకుంటే కనికరించేస్తాననుకున్నావా? మీరు చాలా గ్రేట్ ఆర్య. ఆ, ఆ, పొగిడితే పడిపోతానా? మీరు రియల్లీ గ్రేట్. నా పాలిట దేవుడు మీరు. నేను ప్రాబ్లమ్స్లో ఉంటే అడగకుండానే వచ్చి హెల్ప్ చేశారు. మీరు చేసిన ఈ హెల్ప్ నా ఫ్యామిలీకి ఇంకెంతగానో హెల్ప్ అయింది. మీరు నేను పెళ్లి చేసుకోకపోయి ఉంటే నా చెల్లెలి పెళ్లి ఆగిపోయి ఉండేది. నా ఫ్యామిలీ మరింత ప్రాబ్లమ్స్లో పడుండేది. నడి సముద్రంలో ఉన్న నావను ఒడ్డుకు చేర్చిన నావికుడు మీరు. ఆ, ఏదో నావా నావికుడు. వాట్స్ దిస్ లాంగ్వేజ్? మీనింగ్స్ అడగకండి, ఫీలింగ్స్ అర్థం చేసుకోండి. ఓకే యా, చెప్పు. మీలాంటి ఫ్రెండ్ నాకుండడం నా అదృష్టం. నేను ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం. ప్రపంచంలో పాపం పెరిగిపోయినప్పుడు దేవుడు వస్తాడు అంటారు. ఫ్రెండ్ కష్టాల్లో ఉంటే మీలాంటి వారే దేవుడి రూపంలో ఫ్రెండ్లా వస్తాడు. ఇట్స్ ఓకే. ఇప్పటికైనా నేనేంటో నీకు అర్థమైంది కదా? మీ గురించి నాకు తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా అనుకుంటున్నాను. అనుకో, నువ్వు అదే ఫీలింగ్లో ఉండిపో. ఇప్పటి నుంచి నేను నీ భగవంతుణ్ణి, నువ్వు నా భక్తురాలివి. రోజు నాకు సేవలు చేసుకోవడమే నీ పని. అదే నేను చెప్పాలనుకున్నాను స్వామి, మీరే చెప్పేశారు. ఎవరు చెప్తేనేంటి, మీనింగ్ ఒకటే కదా. ఇక నుంచి నువ్వు గిచ్చడాలు కొబ్బరి బొండాలతో కొట్టడాలు చేయకూడదు, అర్థమైందా? ఓకే స్వామి. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందొక హగ్ ఇవ్వు, ఆ తర్వాత కిస్ ఇద్దు గాని. అపర్ణ స్వామి. చి ఆర్యాను. ఆర్య. ఆహా, అపర్ణ. ఆర్య. 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 అపర్ణ. 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 అబ్బా అబ్బా. ఏయ్, ఏంటి అలా చూసావు? ఆ పాల గ్లాస్ ఏంటి? ఎన్నిసార్లు ఎంట్రీ ఇస్తావు? ఇప్పటిదాకా నన్ను పొగిడి ఇలా నెడతావా? నేను నిన్ను పొగడ్డమేంటి? కలేమైనా కన్నావా? అంటే ఇదంతా కళ? అంటే ఇది నిజం కాదా? చాలా ఎక్కువ ఊహించుకున్నట్టున్నావు. అంటే అది ఈ ఫస్ట్ నైట్ కూడా నీ ప్లానేనా? అబ్బే, ప్లాన్ ఏంటి? పెళ్లి తర్వాత తంతు అంటూ అన్ని చేయించావుగా, ఇది కూడా నువ్వే అరేంజ్ చేయించావా అని అడుగుతున్నాను. రామ రామ, నాకేం తెలీదు. ఇదంతా మీ వాళ్లే చేశారు. నేను నమ్మను. నీ హ్యాండ్ ఉండే ఉంటుంది. హ్యాండ్ ఏంటి? నా హెడ్ నుంచి హ్యాండ్ దాకా అంతవరకు ఎందుకు? కాళ్ళ దాకా మొత్తం పైనుంచి కింద వరకు చితక్ కొట్టేశావు. నువ్వు చేసిన చేష్టలు అలాంటివి. మరి నీకు అవే గుర్తున్నాయా? నేను చేసిన హెల్ప్ నీకు గుర్తులేదా? ఎంత సాయం చేశాను. నీ చెల్లెలి పెళ్ళి ఆపకుండా చూశాను. మీ ఇంటి కుటుంబం పరువు పోకుండా చూశాను. అన్నిటికీ మించి ఆ అర్జున్ చేతిలో నీ బ్రతుకు నలిగిపోకుండా చూశాను. ఇంత చేస్తే ఏ ఆడపిల్లైనా
నన్ను గుండెల్లో పెట్టుకునేది, నా కాళ్ళు కడిగి నీళ్లు నెత్తి మీద జల్లుకునేది, భక్తురాలిగా మారిపోయి నన్ను భగవంతుళ్ళ పూజించేది. నువ్వున్నావెందుకు? ఇప్పటిదాకా ఇలాగే ఊహించుకున్నావా? అంటే అలా ఏం కాదు, నువ్వు అంత కృతజ్ఞతగా ఉండాలని చెప్తున్నాను. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన రెస్పెక్ట్ నీకు ఇస్తే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. మర్యాదగా బయటికి నడు. ఆ, ఆ, బయటికా? లేకపోతే ఇక్కడ నాతో కలిసి ఉండాలనా? ఈ 4 గోడల గదిలో మనిద్దరం కలిసి ఉండడం జరగదు. ఆ, అదేంటి, మనిద్దరం పరాయి వాళ్ళమా? కలిసి పెళ్లి చేసుకున్నాం కదా. ఆ పెళ్లి నాటకం కదా, మర్చిపోయావా? ఎంత నాటకమైనా పెళ్ళే కదా. పళ్ళు ఆ, రాలి. వద్దు, ఇప్పుడప్పుడే నాకు బోసినవ్వులు గాంధీ తాతలాగా మారాలని లేదు, కానీ ఆయనలాగా శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందాం కదా. బయటికి ఆ, వెళ్ళి ఆ, తప్పదా? వెళ్ళకపోతే అందరి ముందు బయట నేనేం చేశానో గుర్తుంది కదా. ఇక్కడ ఇంకిద్దరమే ఆ, ఉన్నాం. అమ్మో వద్దులే, ఇలాంటి టైంలో అలాంటి వైల్డ్ డెసిషన్స్ ఎందుకు. నేను వెళ్తాను, బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్ నీకు, నాకు బ్యాడ్ నైట్. డోర్ వేసుకో, దోమలు వస్తాయి. ఆ, 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 ఏయ్, మళ్ళీ వచ్చావేంటి? ఆ, ఆ, రావాల్సి వచ్చింది. డోర్ వేసావెందుకు? అంటే అది బయటికి వెళ్ళలేక. ముందు బయటికి వెళ్ళు. బయట వాళ్ళు ఉన్నారు. ఎవరు? మా బామ్మ, మీ అమ్మ. ఉంటే మరి వాళ్ళ ముందు నేను సోఫాలో పడుకుంటే బాగుండదు కదా. అయితే ఏం చేద్దాం? ఏముంది, ఇద్దరం ఒకే గదిలో పడుకుందాం. ఎక్కడ పడుకుంటావు? ఎక్కడేంటి, అదిగో ఆ బెడ్ మీద. డబుల్ కాట్ బెడ్ కదా, ఇద్దరికి సరిపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. అయ్యో, ఒకే బెడ్ మీద అన్నాను కానీ పక్క పక్కన అన్నానా? నువ్వు అటు తిరిగి పడుకో, నేను ఇటు తిరిగి పడుకుంటాను. కావాలంటే ఇద్దరి మధ్యన ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్నంత గ్యాప్ వదిలేద్దాం. ఏమంటావు? ఓకేనా? ఓకేలే. ఆగు. ఏంటి? నువ్వు బెడ్ మీద పడుకోవడానికి వీల్లేదు. అంటే నేను మరి కింద పడుకోలేను. నిన్ను కింద పడుకోమని ఎవరన్నారు? నువ్వు నిద్రపోయినా నాకు ప్రాబ్లమే. మరి మేల్కో నిన్నే చూస్తూ ఉండాలా? కాదు, ఆ కుర్చీలో కూర్చో. కుర్చీలోనా? అవును, వెళ్ళి కూర్చో. నిద్రపోయావో నీ సంగతి చెప్తాను. వెళ్ళి కూర్చో. తప్పదా? తప్పదు. స్నేహ, ట్రై దిస్. స్నేహ, ఇది చూడు. చాలా బాగుంది నడుబావ. ఎలా ఉంది గోకుల్? నాకు సరిగ్గా సూట్ అయ్యే చాయిస్ కదా. సరిగ్గా సెలెక్ట్ చేశాడు నడుబావ.